రాష్ట్రం నలుమూలలా వ్యాపించే విధంగా జరిగిన మహానాడు పూర్తిగా విజయవంతమైందని, రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది పాల్గొన్నారని జిల్లా అధ్యక్షుడు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా విజయవంతమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తొలుత క్లస్టర్ స్థాయిలో జరపాలని చెప్పినప్పుడు కొంత సంకోచించినప్పటికీ ఆచరణలో సాధ్యమైందని, ఎక్కువ మంది పార్టీ సభ్యులు మహాసభలో పాల్గొన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా దూరదృష్టితో ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో మహిళలకు సమాన హక్కు కావాలని కోరారని, అదేవిధంగా మహానాడులో మహిళలకు 33% స్త్రీ శక్తి పథకంతో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలే తప్ప విమర్శలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు బీరం అరుణ, తంజావూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మహానాడు ఏదైతే వర్చువల్గా జరిగిందో 24 లక్షల మంది మా తెలుగుదేశం క్యాడర్ పార్టిసిపేట్ చేయటం, మా జాతీయ అధ్యక్షులు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు కానీ నిన్న అందరినీ అభినందించడం జరిగింది. ఒక పండగ వాతావరణం. మొదటిగా అందరం కొద్దిగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చెప్పినప్పుడు కొద్దిగా క్లస్టర్ స్థాయిలో మనం చేయగలమా చేయలేమనే ఉద్దేశంతో అందరూ కూడా వద్దు సార్ అని చెప్పినా కానీ కాదు, మనం ప్రాక్టికల్గా చేయాల్సిందే, దీన్ని వర్చువల్గా ఇప్పుడు మనం చేసుకుంటే భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని కూడా క్లస్టర్ లెవెల్ నుంచి మనం చేయాలనే ఒక మెసేజ్ని ఇచ్చారు. దాంట్లో సక్సెస్ అయినందుకు మా యువ నాయకుడికి నారా లోకేష్ బాబు గారి అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ మహానాడులో తీర్మానాలు మీరు అందరూ చూసుంటారు. ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా కింద స్థాయి నుంచి ఏదైతే మేము ఇచ్చామో అది పైకి తీసుకెళ్ళి దాన్ని చేయటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా మన ప్రాంతానికి పూర్వోదయ స్కీమ్ ద్వారా రాయలసీమ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలకి దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలతో ఈ హార్టికల్చర్ హబ్ను డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పరిచారు. ఆల్రెడీ ఆ జియో కూడా మీకు ఇప్పుడు నేను వాట్సాప్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు పూర్వోదయ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచే 2047 కోట్ల రూపాయలు ఈ వెలుగొండ ప్రాజెక్టుకి 3 దశలుగా కేటాయించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. కేవలం ఈ 23 నెలల్లోనే దాదాపు మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్కి 23,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతిపక్షం ఎంతసేపు చెడుని అభివృద్ధి చెందే ఈ రాష్ట్రాన్ని ఎంతసేపు ఈ అధికార పార్టీకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో తప్పుడు మెసేజ్ ఇవ్వడం. దీంట్లో ముఖ్యంగా దుర్మార్గంగా ఈరోజు మాట్లాడితే డిఎస్ గురించి మాట్లాడుతూ ఈ టీచర్ సెలక్షన్స్ ఏదైతే ఉందో అవి మొత్తం కూడా బోగస్, తప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అని చెప్పేసి పారదర్శకంగా కనీసం ఎక్కడన్నా ఏదైనా జరిగితే కోర్టులకు వేసుకున్న పరిస్థితి. ఒక్క కోర్టులో కూడా ఈ డిఎస్సి మీద ఎక్కడ కోర్టులో వేయడం జరగలేదు. కానీ ఈరోజు ప్రతిపక్షాల్లో లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో దాన్ని చిత్రీకరించి ధర్నాలు చేయటం, దాన్ని పిలుపునేయటం, ఇది ఒక రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి మెరిట్ ద్వారా అందరినీ పారదర్శకంగా వాళ్ళు జాబ్స్ కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు అభద్రతా భావం కలుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు. మీరు గ్రూప్ 2లో చేసిన అవినీతి ఏదైతే ఉందో ఆ కోర్టుకు వివరించి మీరు తప్పు చేయలేదని నిరూపించుకొని అధికారులు కూడా న్యాయం చేయమని కోరుతున్నాను. నిన్న ఏదైతే క్లస్టర్ ద్వారా వ్యవస్థ ద్వారా ఈ మహానాడుని ఇంత చక్కగా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చేరవేసిన మా యువనేత, మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి మేము మా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్న మా పార్లమెంటు పరిధిలో ప్రతి క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, ఇతర మండల పార్టీ ప్రెసిడెంట్లకి, శాసనసభ్యులకి, ఇన్ఛార్జీలకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. కూడా మహానాడు 2026 2 రోజుల నుంచి గ్రాండ్ సక్సెస్ జరిగింది. రాష్ట్రంలోనే కాదు, ఇందులో ప్రకాశం జిల్లా కూడా బాగా సక్సెస్ అయింది. అందులో భాగంగానే కనిగిరి కూడా 6వ ప్లేస్ సాధించడం కూడా మా అందరికి కూడా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ
సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మండల పార్టీ అధ్యక్షులు కానీ, క్లస్టర్స్ కానీ, యూనిట్ కానీ, అందరికీ మహిళా మనులకు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో అమలైన అవ్వకపోయినా రాబోయే 29లో ఖచ్చితంగా చట్టసభల్లో 33% మహిళలకు ఇస్తానని మాట ఇచ్చి అందుకు ముందుగా నారా లోకేష్ అన్న గారికి మహిళా లోకం తరపు నుంచి మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం పాలాభిషేకం కూడా ఉంది. నారా లోకేష్ అన్న గారు ఇంతటి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సక్సెస్ అయినందుకు గాను అందరికీ శుభాకాంక్షలు.